హిందువుల జీవన విధానంలో ప్రకృతి ఒక భాగం. ఇక్కడ నదులను పవిత్రంగా భావించి పూజిస్తారు. భారతదేశంలో గంగా నదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పవిత్ర గంగా నది అవతరణం ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విష్ణువు వామనావతార సమయంలో సత్యలోకాన్ని కొలవడానికి ఎడమ పాదం పైకి చాపినప్పుడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మ దానిని చూసి తన కమండలంలోని నీటితో విష్ణువు పాదాన్ని కడుగుతాడు. విష్ణువు కాలి బొటనవేలు నుంచి వచ్చిన ప్రవాహం ఆకాశగంగగా స్వర్గలోకంలో ఏర్పడింది. ఇప్పుడు ఆ పవిత్రమైన ఆకాశగంగ భూలోకానికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ కథ ఇక్ష్వాకు వంశానికి చెందిన శక్తివంతమైన పాలకుడు సగర రాజుతో ప్రారంభమవుతుంది. అతనికి కేశిని మరియు సుమతి అనే ఇద్దరు భార్యలున్నారు. సగరరాజు తన ఆధిపత్యాన్ని స్థాపించడానికి ఒక గొప్ప అశ్వమేధ యాగం చేశాడు. స్వేచ్ఛగా సంచరించాల్సిన బలి గుర్రాన్ని సగరుడి పెరుగుతున్న శక్తికి భయపడి ఇంద్రుడు దొంగలించాడు. సగరరాజు తన 60,000 మంది కుమారులను గుర్రాన్ని వెతకడానికి పంపాడు. వారు భూమినంతటినీ వెతుకుతూ చివరికి కపిలముని ఆశ్రమానికి సమీపంలో గుర్రాన్ని కనుగొన్నారు. ముని ఆ గుర్రాన్ని దొంగలించాడని పొరపాటున నమ్మి వారు కపిలముని ధ్యానానికి భంగం కలిగించారు. ముని తన దైవిక కోపంతో తన మండుతున్న చూపులతో 60,000 మంది కుమారులను బూడిదగా మార్చారు. సగరుడి మనవడు అంశుమన్ ఆ గుర్రాన్ని కనుగొని తన పూర్వీకుల ఆత్మల విముక్తి కోసం కపిల మహర్షిని వేడుకున్నాడు. స్వర్గంలో ఉన్న ఆకాశ గంగానది పవిత్ర జలాలు మాత్రమే వారి బూడిదను శుద్ధి చేసి వారికి మోక్షాన్ని ప్రసాదించగలవని ఆ మహర్షి అతనికి చెప్పాడు. అయితే అంశుమన్ ఎంత ప్రయత్నించినా గంగానదిని భూమికి తీసుకురాలేకపోయాడు. అంశుమన్ కుమారుడు దిలీపుడు కూడా ఈ పనిలో విఫలమయ్యాడు. దిలీపుని కుమారుడు భగీరథుడు బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేశాడు. భగీరథుని భక్తికి సంతోషించిన బ్రహ్మ గంగను భూమికి పంపించడానికి అంగీకరించాడు. అయితే గంగ దిగివచ్చే శక్తిని భూమి తట్టుకోలేదని హెచ్చరించాడు. నది యొక్క శక్తివంతమైన ప్రవాహాన్ని నియంత్రించమని శివుడిని ప్రార్థించమని బ్రహ్మ భగీరథుడికి సలహా ఇచ్చాడు. బ్రహ్మ సలహాను అనుసరించి భగీరథుడు శివుణ్ణి ప్రార్థించడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. భగీరథుడి భక్తి మరియు పట్టుదలకు చెలించిన కరుణామయుడైన శివుడు సహాయం చేయడానికి అంగీకరించాడు. గంగానది స్వర్గం నుంచి అపారమైన శక్తితో దిగుతుండగా శివుడు ఆమెను తన జటాజూటంలో పట్టుకుని నది యొక్క ఉధృత ప్రవాహాన్ని సమర్థవంతంగా నియంత్రించి ఒక చిన్న దారను భూమిపైకి మెల్లగా విడిచిపెట్టాడు. భగీరథుడి మార్గదర్శకత్వంలో పవిత్ర గంగానది తన పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారిని శుద్ధి చేసి మోక్షాన్ని ప్రసాదించింది. పవిత్ర గంగానది స్వర్గం నుంచి భూమికి దిగివచ్చిన రోజు జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష దశమి. శివుడి జటాజూటం నుండి గంగానది భూమికి దిగివచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ గంగా దసరా జరుపుకుంటాం. గంగా దసరాను దశపాపహర దశమి అని కూడా అంటారు. ఈ రోజున గంగాదేవిని, శివుడిని మరియు విష్ణువుని పూజించడం వలన 10 ప్రధాన పాపాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అనృత, పరుష్య, నాస్తిక, ద్రవ్యాభిలాష తొలగిపోతాయి. తెలిసి తెలియక పాపాలు చేయడం మానవ సహజం. అయితే మనం చేసింది పాపమని దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ప్రమాదముందని గ్రహించి తొలగించుకోవటం గొప్ప ప్రయత్నం. అటువంటి అవకాశాన్ని కలిగించేదే దశపాపహర దశమి. ఈ పవిత్రమైన రోజున మనం భగవంతుణ్ణి ప్రార్థించి వారి ఆశీస్సులు పొందుదాం. ఓం గంగాయే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.